ఏ పేరు వినబడితే, ఏ పేరు చెప్తే కేంద్ర ప్రభుత్వంలో జాతీయ పార్టీలుగా మరియు దానికి సంబంధిత ప్రాంతీయ పార్టీలుగా చలామణి అవుతున్న పార్టీ అధినేతలు, పార్టీలు జల్లుమని వణుకుతున్న ఆ మనిషిని చూస్తే ఏ మనిషో, మరియు ప్రజా సమస్యలపై ప్రజల యొక్క హక్కులు, విధానాలు, విధులు, మానవుని యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా పోరాటం చేస్తున్న పోరాట యోధుడు, విద్వాంసుడు, గొప్ప వ్యక్తి. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా మన్మోహన్ సింగ్ గారికి త్యాగం చేసినటువంటి కుటుంబం, వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ప్రజలతో నిత్యము మమేకమై నివసిస్తున్న, జీవిస్తున్న, పోరాడుతున్న వ్యక్తి శ్రీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నంతటువంటి శక్తి, స్ట్రెంగ్త్ను పెంచినటువంటి ఏకైక వ్యక్తి శ్రీయుత గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ ప్రభుత్వంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈ కేంద్రంలో మీకు పట్టం పట్టబోతున్నారు నేటి యువత, నేటి నూతన ఓటర్స్.